శంకరన్న బాగున్నావా? నేను రహీంని. చెన్నై రైల్వే స్టేషన్లో కంపార్ట్మెంట్లు క్లీన్ చేస్తున్నానన్నా. తొందరగా కేసు గెలిపించన్నా. మన ఊరొచ్చి వ్యవసాయం చేయాలని చాలా ఆశగా ఉందన్నా. శంకరన్న బాగున్నావా? నేను ఇక్కడే వైన్ షాప్ లో పనిచేస్తున్నా ముంబై. ఇక్కడ అస్సలు మర్యాద లేదన్నా, కుక్కలా చూస్తున్నారు. నా వదిలే అన్నా, మనమే గెలుస్తాం కదా. అందరిని అడిగానని చెప్పన్నా. మా అమ్మకి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుండన్నా. నువ్వు మాట్లాడితే తనకు ధైర్యంగా ఉంటుంది. అన్నా నేను గోవిందప్ప కొడుకుని. ఇక్కడ డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నా. మట్టి తీసుకుని చేతులతో కుళ్ళి కడుగుతుంటే ఏడుపు వస్తుందన్నా. ఊరొచ్చేయాలని ఉంది. తొందరగా కేసు గెలిపించన్నా. ఇది 4 లక్షల రూపాయల చెక్. ఇవి కేవలం డబ్బులు కావు. ఇలా ఎక్కడెక్కడో బ్రతుకుతున్న వాళ్ళందరూ కలిసి సంపాదించిన కన్నీళ్లు, వాళ్ళు పంపిన ఆశలు మా క్లబ్ ద్వారా కలెక్ట్ చేసి ఇప్పుడు శ్రీ శంకర్ గారికి అందజేస్తున్నాం. ఒక మాట, ఒక ఊళ్ళో మగాళ్ళందరూ అమ్మా నాన్నల్ని, భార్యా బిడ్డల్ని, అక్కా చెల్లెల్ని అందరినీ వదిలేసి ఎక్కడో బతుకుతున్నారంటే శంకర్ ఉన్నాడన్న ధైర్యం, ఆ మనిషి మీద వాళ్లకున్న నమ్మకం. మిస్టర్ శంకర్, ఇందులో 2400 రూపాయల చిల్లరుంది. వాళ్ల కష్టాన్ని మార్చడం ఇష్టం లేక అలాగే ఇస్తున్నాం. ఏమైంది? ఆ కాగితాలు మీకు ఎప్పటికీ రావని చెప్పమన్నా మా అన్న. మీ డబ్బు మీరు తీసుకోండి. హలో సార్. ఎక్కడికన్నా? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? లొంగిపోతానురా. చాలా తప్పు చేశాను. ఆ శంకర్ గురించి తెలిసాక నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. హలో, ఏమైంది? ఓల్డేజ్ హోమ్ లోకి రౌడీలు వచ్చి ముసలిందరిని కొడతారటన్నా. తిప్పరా ఆటోని. వేరే ముద్ర వేయలేదని ముసలివాళ్ళమని కూడా చూడకుండా ఎలా కొట్టారో చూడు బాబు. అంబులెన్స్ ఫోన్ చేశారా? మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేయి. రండి బాబాయ్. మళ్ళీ అంబులెన్స్ ఎక్కించరా. ఎక్కించు. ఎవడడ్డు వస్తాడో చూస్తా. రండ్రా.
అన్నా మనకెందుకన్నా ఈ గొడవలు రా అన్న పోదాం సీనన్న శంకర్ శంకర్ ఈ క్షణం నుంచి నేనే శంకర్. కేసు తేలే వరకు ఆ శంకర్ ని అక్కడే ఉండని. అతనిది రైట్ వే, నాది వన్ వే. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. ఒక్కొక్కళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి వరి కంకులకు ఎరువుగా వేస్తా. వాడే వాడే చెప్పు. నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? ఏయ్, పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. రేయ్, కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ నీది, కార్పొరేషన్ నీళ్లు తాగిన బాడీ నాది. పెట్టుకోకో. ఏంట్రా కొత్తగా కనిపిస్తున్నా? ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. చూస్తారా? వెయిటింగ్. వస్తా నాగేశ్వరరావు. అలాగే అన్నా బుడబండ పుచ్చి బుడబండ పుచ్చి బుడబండ పుచ్చి బుడబండ పుచ్చి బుడబండ పుచ్చి ఆపండి పుచ్చి ఆపండ్రా పుచ్చి. ఆపండ్రా. తమ్ముడు ఎక్కడ రాజా? తమ్ముడు గురించి అడిగితే తలదించుకుంటావేంట్రా? తమ్ముని ఎవడో కొట్టాడంట. అప్పటి నుంచి రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ లెక్క గదిలో నుంచి బయటికి రావట్లేదన్న. ఎవడో వచ్చి మా తమ్ముడిని కొట్టిపోతుంటే మీరేం పీకుతున్నారా? మేమంతా బిర్యానీ తినకే కోటి పోయినామన్న. ఇంత లోపల వాడు వచ్చి కొట్టెళ్ళిపోయాడు. ఎవడాడు ఎవడాడో? హలో, బోరా బండ బుజ్జిని రాజా. బోరా బండ బుజ్జా? బోరా బండ బుజ్జి కాదు, బోర బండ బుజ్జి. ఏం కావాలి? నా తమ్ముడిని కొట్టావంట. హలో హలో, ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. హలో, కామెడీలొద్దు రాజా, సీరియస్ మ్యాటర్. నీ గర్ల్ ఫ్రెండ్ అందంగా ఉంది, అది ఇప్పుడు నా దగ్గర ఉంది. సార్ సార్ ప్లీజ్ తనేం చేయకండి సార్, మీకు దండం పెడతాను. చెప్పండి సార్, నేనేం చేయాలి? అయితే తొందరగా రా. అలాగే సార్, తప్పకుండా సార్. అన్న వచ్చిండు. ఎందుకు లచ్చి అంత టెన్షన్? నేను వచ్చేసేగా, గంటలో ఎంత చిక్కిపోయావు. దా వెళ్ళిపోదాం. రాజా, రొమాన్స్ లాపో, ఇది పార్కు కాదు, నా కొంప. సారు అసలు జరిగింది ఏంటంటే, పంచాయతీలొద్దు రాజా, నా తమ్ముడని తెలియ కొట్టుంటావు. తెలిసే కొట్టాను. సరే, అయిందేదో అయింది, కాళ్ళు పట్టుకుని వెళ్ళిపో. అలాగే సార్, కాళ్ళు పట్టుకున్నా వస్తా. రండి. ఓయ్ రాజా, ఏంటి బుజ్జి? నేను చెప్పింది నీ కాళ్ళు నువ్వు పట్టుకుని ఎక్సర్సైజ్ చేయమని కాదు, నా తమ్ముడి కాళ్ళు పట్టుకుని ఎక్స్క్యూజ్ అడగమని. అదిగో నీకు కన్వీనియంట్ గా ఉంటుందని నా తమ్ముడు కాళ్ళు కూడా దాపు కూర్చున్నాడు. ఓ పని చేయి, ఏంటి? ఈసారి నువ్వు పట్టుకో, నాకు వేరే పని ఉంది. పదండి. రాజా, నీ కామెడీగా ఉన్నట్టుంది మ్యాటరు. అన్నా అని జోలికి వెళ్ళొద్దన్నా. ఏ ఆ శంకర్ కాదన్నా, కత్తిసీను. కత్తిసీనా? ఆడెవడు? 10 ఏళ్ల కింద చెంచలోడ జైలు ఉన్నప్పుడు చూసినానా, చాలా డేంజర్ గాడు. ఏమి రాజా, నీ పేరు చక్కెర కాదు కత్తిసీన్ అంటున్నాడు వీడు. ఏమిటి కొత్త న్యూసెన్స్? ఎవడ్రా కత్తిసీను? ఎవడో పోరం పొగ్గాడు పేరు చెప్పి శంకర్ని శంకర్ కాదంటారేట్రా? ఎవడ్రా కత్తిసీను? చొచ్చుగాడు. డాబార్, మీరున్నారు సార్, మీకేం తెలీదు. ఈడెవడో ఏదో వచ్చేసి మిమ్మల్ని కత్తిసీన్తో పోలుస్తాడేంటి? వాళ్ళు చెప్పింది కరెక్ట్, నేనే కత్తిసీను. ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదండి. ఇప్పుడు చెప్పానుగా. అయితే ఇప్పుడు చూడండి. రేయ్, కత్తిసీను గారు గొప్పోరే, శంకర్ బాబు గారు గొప్పోరే. ఓకేనండి, నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా.